మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. కాంగ్రెస్ పార్టీ మేయర్ మనతో ఉన్నారు. మేడం, మేయర్ అభ్యర్థిగా మిమ్మల్ని ప్రకటించిన తర్వాత భారీ మెజార్టీతో గెలుపొందారు. ఎలా ఉండబోతుంది విజన్ ఇప్పుడు నల్గొండ డెవలప్మెంట్కి సంబంధించి? నల్గొండ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ అవ్వడము, దాంట్లో తొలి మేయర్గా లేడీకి అవకాశం రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మా మీద నమ్మకం ఉంచి, మా కుటుంబం మీద నమ్మకంతో మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ గారు మాకు మేయర్గా ప్రకటించారు. వారి నమ్మకాన్ని బొమ్ము చేయకుండా కాంగ్రెస్ పార్టీ అందరి అభ్యర్థులతోని వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మన మంత్రి గారి సూచనలతో ముందుకెళ్ళి ఇంకా నల్గొండని చాలా అభివృద్ధి చేస్తాను, స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతానని కోరుకుంటున్నాను. నల్గొండ మేయర్ అభ్యర్థిగా ప్రకటించబడి భారీ మెజార్టీతో గెలుపొందినటువంటి మేయర్ నల్గొండ బుర్రి చైతన్యారెడ్డి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తానని చెప్పి హామీ ఇస్తున్న పరిస్థితి ఉంది. 13వ డివిజన్ కార్పొరేషన్గా నేను మా ప్రజలు నా మీద నమ్మకంతో ఓట్లేసిన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. నాకు సహకరించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ మా మీద నమ్మకంతో ఓట్లేసి గెలిపించారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్కు, గుమ్మల మోహన్ రెడ్డి అన్నకు, బుర్రి శ్రీనివాస్ రెడ్డి అన్నకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. 8వ వార్డులో చాలా సమస్యలు ఉన్నవి, అవన్నీ నెరవేరుస్తానని మనవి చేసుకుంటున్నాను.